ఈ రోజుకి నా రామకోటి పూర్తయింది. నా రాముడు కనిపిస్తే ఈ రామకోటిని నా రాముడికి సమర్పించుకుంటాడు. రామ రామయ్య ఎక్కడున్నావయ్యా? రామయ్య భక్త, ఎవరి స్వామి మీరు? నేను రాముడు భక్త. మీరు రాముడా? ఊరుకోటి స్వామి, మీరు రాముడేంటి? ఒకవేళ మీరు రాముడైతే ఆ ప్రాణాలేమి, ఆ వస్త్రాలేమి? భక్త, మేము నిజరూపకరణం ఇచ్చినట్టుగైతే నువ్వు చూసి తట్టుకోలేవని మేము ఈ రూపంలో వచ్చింది భక్త. ఎందుకు మమ్మల్ని పిలిచినట్టు కారణం ఏమిటి భక్త? ఏముంది స్వామి, మీ మీద భక్తితో ఈ రామకోటిని మీకు సమర్పించుకుందామని వచ్చాను. విటులేము దేవి, భక్తుడు నా మీద ఉన్న భక్తితో ఈ రామకోట రాసి ఇచ్చింది. దేవి, ఒకసారి తిరిగిపోము. స్వామి, మీ భక్తుడు చాలా భక్తిగా రాసినాడు. తన చేతులతో ఎంత అందంగా రామకోటిని రాసినాడు. రామ 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 అని రాసినాడు. చాలా బాగుంది స్వామి. ఏంటి దేవి? ఇక్కడ ఫస్ట్ పేజీ అంతా రామ రామ అని అస్తమంతా రాసి సెకండ్ పేజీ అంతా జెరాక్స్ తీసినాడు స్వామి. ఏంటి భక్త? స్వామి, టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది కదా. ఆ టెక్నాలజీని ఉపయోగించి మొదటి పేరు అంతా శ్రీరామ శ్రీరామ అని రాశాను స్వామి. మిగతావన్నీ జెరాక్స్ తీసి పెట్టాను స్వామి, అంతే. ఓహో భక్త, ఈ టెక్నాలజీ భక్తికి నేను మెచ్చుకుని ఏమి వరం కావాలో కోరుకును. ఏముంది స్వామి, ఈ క్లబ్ పక్కన ఖాళీ స్థలం ఉంది కదా, ఆ ఖాళీ స్థలంలో కళ్యాణ మండపం పట్టుకుందాం అనుకుంటున్నాను. ₹1,00,000 సమర్పిస్తే చాలు స్వామి. ఓ అలానే భక్త, ఇదిగో కొంత. ఏమిటి స్వామి, ఎందంటూ అందించాను? అదేంటి స్వామి భక్త, నువ్వు టెక్నాలజీ బాగా టెక్నాలజీ పెరిగిందా కానీ నీవే చెప్పావు భక్త, నీవే చెప్పావు కదా. ఈ ఉందా జెరాక్స్ తీసుకో, కోర్టు చేసుకో.